అంటున్నాను. నాట్ ఓన్లీ సరే వినండి. చిరంజీవి. నాట్ ఓన్లీ చిరంజీవి. మహేష్ బాబు ఉన్నారు, ప్రభాస్ ఉన్నారు, కొరటాల శివ ఉన్నారు, ఇంకా రాజమౌళి ఉన్నారు. అందరూ ఉన్నారు గదా! వీళ్ళల్లో ఒక్కళ్ళు కూడా లేదు మీరందరూ ఇట్లా బయట అనుకుంటున్నారు ఇదంతా తప్పు, రైట్ జరిగింది ఇదే అని చెప్పి వాళ్ళందరూ చెప్పలేదంటే వాళ్ళందరూ ఏమన్నా ఫీల్ అవుతున్నారేమో ఇంకా స్టిల్. నేను ఒక చిన్న విషయం చెప్తా సార్. సినిమా వాళ్ళంతా బాహ్య ప్రపంచానికి వచ్చేప్పటికి ఎంత భయస్థులు, ఎంత అంటే బలహీనంగా ఉంటారంటే, ఊరికి చిన్న విషయం చెప్తానండి. నా సినిమా షూటింగ్ అయిపోయింది, నా సినిమా లాంచింగు అంటే నా సినిమా బాగా చూడండి అని చెప్పుకుంటాక నేను ఫంక్షన్ పెడతాను. ఆ ఫంక్షన్కి వచ్చి జై పవన్ కళ్యాణ్ అంటేనే ఎవడు పిసుక్కుంటున్నారు అందరూ. ఎవడరా మీరు మా సినిమాకి ఏంటి పవన్ కళ్యాణ్ జై అంటారా, మా సినిమా వచ్చి మీరు కొడతారా అని ఎవడు మాట్లాడేవాడు లేడు. అంత ఎందుకని చాలా సెన్సిటివ్ ఫీల్డ్ ఇది. అందరికీ ఒకళ్ళొకళ్ళు అంటే భయం. కలెక్షన్లు రావేమో రేపు ఈ డిస్టర్బెన్స్తో కలెక్షన్ రావేమో, డిస్టర్బెన్స్తో అంటే సినిమా వాళ్ళు అనేవాళ్ళు పైకి ఎంత బలంగా అంటే అట్రాక్టివ్గా కనపడతారో అంత బలహీనలండి వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే అసలు ప్రపంచానికి, మీడియాకి, లేకపోతే రాజకీయాలకి అందరికీ చాలా ఈజీగా టార్గెట్ చేసే సాఫ్ట్ సినిమా వాళ్ళు అనేవాళ్ళు చాలా సాఫ్ట్ టార్గెట్. అందుకని వాళ్ళు ఏమనుకుంటారంటే తెర మీద తప్పితే బయట మాత్రం మనం ఎక్కువ ఈ రొంపిలోకి, ఈ రొచ్చులోకి మనం వెళ్ళకూడదని దూరంగా బతుకుతుంటారు వాళ్ళు. వాళ్ళందరూ ఏమనుకుంటారు మనకెందుకు వచ్చి జగన్ గారు ఏమనలేదంటే వెంటనే ఏదో రంకు అంటగడతారు, మనకెందుకు వచ్చింది ఇవన్నీ మన దారిని మనం చూసుకుందాం అని చెప్పి అనుకుంటారు అంతే వాళ్ళు. వ్యాపారస్తులు ఉంటారు సార్, వ్యాపారస్తులు కూడా అంతే. మనకెందుకు ఎప్పుడైనా చెప్పాల్సినప్పుడు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? వెంటనే అవతల వాళ్ళు టార్గెట్ చేస్తారు కాబట్టి. మనకెందుకు ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతుంటారు, మనకెందుకు దీంట్లో కానీ దూరంగా వెళ్ళిపోతుంటారు. ఓకే.